టీటీడీ బోర్డు మరోసారి వివాదంలో చిక్కుంది. టీటీడీ పేరుతో లక్కీ డ్రా మోసానికి తెరలేపారు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు. వారిపై ఇప్పుడు కేసు కూడా నమోదైంది. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని నరేందర్ అనేటువంటి వ్యక్తులని అరెస్ట్ చేశారు. టీటీడీ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద లక్కీ డ్రా వీడియోలను తీస్తూ కేవలం 399 రూపాయలకే ఫార్చునర్ కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చు అంటూ ప్రచారం లేపుతున్నారు. అయితే యూపీఐ ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులకి బీజేపీ నేత కరాటి కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఇక నిందితులపైన సెక్షన్ 318 ఆఫ్ 480 యాక్ట్ కింద కేసు నమోదైంది. తెలంగాణ లాటరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్లకి సిపి సజ్జనార్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక బెట్టింగ్ యాప్ల దందా ఆగిపోవడంతో లక్కీ డ్రాల్ అంటూ వేషాలు వేస్తున్నారని సజ్జనార్ ఆగ్రహం వెలుగక్కారు. ఇక ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్నారంటున్నారు సజ్జనార్. సెలబ్రిటీలైనా సోషల్ మీడియా స్టార్లైనా ఎవరిని వదిలిపెట్ట అందరినీ బొక్కలో వేస్తానంటున్నారు సజ్జనార్. ఇక ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ 1978 ప్రకారంగా కేసులు నమోదు చేస్తారు. వీడియోలో చూస్తున్నాం, ఇదే ఆ వీడియో. కరాటి కళ్యాణి ఫిర్యాదు ఆధారితంగా వాళ్ళపై కేసులు నమోదయ్యాయి. ఆ వీడియో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో.